మానవులంతా శాకాహారు కావాలి, మాంసాహారం మారే రోజు రావాలి. మానవులంతా శాకాహారు కావాలి, ప్రాణిని ప్రాణములోని ఉండాలి, ప్రాణిని ప్రాణములోని ఉండాలి. ప్రాణులు అంతా సుఖశాంతుల జీవించాలి, మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. ఇతర జీవులను వదిలించి కమ్మగని కడుపు నింపి, ఇతర జీవులను వదిలించి కమ్మగని కడుపు నింపి, నీ కడుపు కడిపేనా నీకుంటే అది శ్మశానమా, నీ కడుపు కడుపేనా నీకుంటే అది శ్మశానమా. జీవుల ఆత్మఘోషలు నీ చెవులకు వినబడలేదా, ఆ జీవుల ఆత్మఘోషలు నీ వినబడలేదా, ఆ జీవుల ఆత్మఘోషలు నీ చెవులకు వినబడలేదా, ఆ జీవుల ఆత్మఘోషలు నీ చెవులకు వినబడలేదా. నీ కఠినపు హృదయములోని కరుణన్నది రానే రాదా, మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి, మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. పప్పాలకు నీవు ముందుగ బలులంటావు, పండుగ పప్పాలకు నీవు ముందుగ బలులంటావు. పని చేసిన తలలను కూడా ముందుగ పూజిస్తావు, పని చేసిన తలలను కూడా ముందుగ పూజిస్తావు. పలులు రక్తదర్పణాలతో ఆ బ్రహ్మకు ఏ పని లేదు, పలులు రక్తదర్పణాలతో ఆ బ్రహ్మకు ఏ పని లేదు. ఆత్మశుద్ధి చేసుకుంటే అంతే తాను వినరండి, మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. మీపేట ప్రజలారా ఒకసారి ఆలోచించండి. మరి కోళ్లను మేకలను చంపుకొని తింటా ఉన్నాము. జీవహింస మహాపాపము, అహింస పరమోధర్మ అని ఎంతో మంది చెప్పినా మనం వింటలేము, ఆచరిస్తలేము మిత్రులారా. కానీ మనం ఆచరించకపోతే ఏదో ఒక రోజు ఆ పాపము మనమే అనుభవిస్తాం మిత్రులారా. దయచేసి కోళ్లను మేకలను చంపుక తినకూడదు. దయచేసి ప్రతి ప్రాణిలోన దేవుడే ఉన్నాడు మిత్రులారా, ప్రతి జీవిలోన దేవుడే ఉన్నాడు మిత్రులారా. దయచేసి ఏ జీవి పండుగల పేరుతో పబ్బాల పేరుతో చావు రోజని పుట్టిన రోజని మరి మేకలను కోళ్లను చంపుకొని తింటా ఉన్నాము. ఆ పాపము అనుభవించే రోజు వస్తుంది, దాన్ని పాపము పండిన రోజు అంటారు మిత్రులారా. దయచేసి పాపము పండిన రోజు యాక్సిడెంట్ రూపంలో కాళ్ళు చేతులు పోతాయి, లేదా షుగరు బీపీ తోటి మనం మంచాల పాలైతాం మిత్రులారా. దయచేసి కోడిని మేకను చంపడానికి వీల్లేదు. జై శాకాహార జగత్కి.